గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ముఖ్యమైన గాంధీ పార్క్ నిర్వహణ మెరుగ్గా ఉండాలని, పార్క్లో స్కేటింగ్ రింగ్, టాయ్ ట్రైన్ వినియోగంలోకి తీసుకురావాలని నగర కమిషనర్ పులి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ గాంధీ పార్క్, తంబాలగరువు, తారకరామ్ నగర్, సుగాలి కాలనీ తదితర ప్రాంతాల్లో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గాంధీ పార్క్ నిర్వహణ మెరుగ్గా ఉండేలా చూడాలని, మొక్కల ట్రిమ్మింగ్, లాన్ కటింగ్ ఎప్పటికప్పుడు జరగాలన్నారు. మొక్కలకు నీరు సక్రమంగా అందించాలన్నారు. పార్క్ లో మరమ్మతుకు గురైన స్కేటింగ్ రింగ్ ని, టాయ్ ట్రైన్ ను వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలన్నారు. చిన్నారులను అలరించేలా చేపల అక్వేరియం ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులను పరిశీలించి పనులు జరిగే సమయంలో ఎమ్యూనిటీ కార్యదర్శులు తప్పనిసరిగా అక్కడే ఉండాలన్నారు. ప్రతి పనిని థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ సంస్థ ధృవీకరించిన అనంతరమే తాను నేరుగా పరిశీలించి బిల్లుల చెల్లింపుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పారిశుద్ధ్య పనులు మైక్రో ప్యాకెట్స్ వారీగా పిన్ పాయింట్ గా జరగాలన్నారు. పర్యటనలో డిఈఈలు రమేష్ బాబు, హనీఫ్, కార్పొరేటర్ పి సమత, ఇంజనీరింగ్, ప్రజారోగ్య పట్టణ ప్రణాళిక అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.